गणेशाय नमः। श्री सरस्वती नमः। श्री गुरुभ्यो नमः। श्री स्वामी महाब्रह्मणे नमः। वेदानुद्धरते जगन्निवहते भूगोळमुद्बिभ्रते विज्ञानदारयते बलिं छलयते छत्रक्षयं कुर्वते पौलस्त्यं जयते फलं कलयते कारुण्यमातन्वते म्लेच्छान् मूर्छयते दशाकृतिकृते कृष्णाय तुभ्यं नमः। श्रीमद्भागवत सभा सरस्वती సభక్తికంగా ప్రణామాలను సమర్పించుకుంటూ శ్రీమద్భాగవత పరిచయ వాక్యాలు చేయమని చెప్పి ఆజ్ఞాపించడం జరిగింది. తదనుగుణంగా యథోచితంగా యథామతిగా కొన్ని వాక్యాలు పరిచయం చేస్తాను. భాగవతం భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వముక్తులు శ్రీమద్భాగవతం అని ప్రాచీన పండితులు చెబుతున్నారు. ఇక్కడ భక్తిని గురించి చెప్పాలి అంటే నారద భక్తి సూత్రాలను చెప్పబడేది మొట్టమొదటి. సా పరానుభక్తి ఈశ్వరే అని నారద సూత్రంలో, నారద భక్తి సూత్రాలలో రెండవది. ఇక్కడ అసలు భక్తి అనేది ఏమిటి? సంస్కృత వ్యాకరణం ప్రకారంగా భజ్యతే, సేవ్యతే, వ్యుత్పత్య భక్తి ఇది శబ్ద నిష్పన్నో భవతి. అంటే భక్తి అనేది ఎట్లా ఉంటుంది, ఎట్లా వస్తుంది? సా పరానురక్తి, పరమేశ్వరుని యందు అనురక్తి అని సూచించాలి. అది భాగవతంలో మనకు అడుగడుగున కనిపిస్తుంది. వేదవ్యాసుల వారు శ్రీమద్భాగవతాన్ని మనకు ద్వాదశ స్కంధ రూపంలో అందించారు. అది అడుగడుగునా కూడా శ్రీమద్భాగవతంలో దాని గురించి చెప్పడం అనేది, ప్రతిపాదించడం అనేది జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ద్వాదశ స్కంధాలలో కథల రూపంలో చెప్పడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఆ కథలు కూడా కథలలో అంతర్గతంగా మోక్ష మార్గాన్ని సూచించడానికి తాత్విక చింతన చేయడం అనేది జరిగిందట. ఎట్లా అంటే అలంకారులు చెప్తారు, అది కటుదోషోపశమనీయస్య రోగస్య స్థితశర్కరోపశమనీయత్వే కస్యమారోగిణ స్థితశర్కరా ప్రవృత్తి సాధీయసి నస్యాదని చెప్పినట్టుగా ఇది అలంకారులు చెప్పినటువంటి మాట. ఒక చిన్న పిల్లవాడికి మందు ఇవ్వాలంటే ఆ మందు ఇస్తేనే రోగం తగ్గుతుంది. కానీ అది చేరుతో కూడినటువంటి మందు కనుక దాన్ని పాలలో మధుర పదార్థంలో రంగరించిపోవడం అనేది జరుగుతుంది. అట్లానే ఇక్కడ మోక్ష మార్గాన్ని సూచించేటువంటి తాత్విక చింతన అనేది కూడా మనకందరికీ కూడా ఎట్లా ప్రతిపాదించారంటే అది కథల రూపంలో చెప్పారు. భాగవతంలో ప్రథమ స్కంధం నుంచి ద్వాదశ స్కంధం వరకు రకరకాలుగా అనేకమైనటువంటి ఉపాఖ్యానాలు చెప్పడం జరిగింది. ఆ ఉపాఖ్యానాలలో తాత్విక చింతన అనేది మనకు కనిపిస్తుంది. దాంతోపాటు రాజధర్మాలు, దాన ధర్మాలు, మోక్ష ధర్మాలు, రకరకాలైనటువంటి అంటే వర్ణ వ్యవస్థ, చాతుర్వర్ణ్యం మయా సృష్టమని చెప్పినట్టుగా వర్ణ వ్యవస్థ దాని ప్రకారంగా చెప్పడం అనేది జరిగింది. దాంట్లో అంతర్గతంగా తాత్విక చింతన ఎక్కడి నుంచి ప్రారంభం చేసుకున్నప్పటికీ కూడా, ఏది ఆలోచించినప్పుడు కూడా శ్రీమద్భాగవతం అనేటువంటి పేరు చెప్పుకుంటేనే సింహశబ్దాలతో వృతాయిగా అని చెప్పినట్టుగా భాగవత శబ్దంతోనే అడవిలో సింహం వస్తే తోడేళ్ళు ఏ విధంగా అయితే పారిపోతాయో ఈ కలియుగంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా శ్రీమద్భాగవతం వల్లనే పారిపోతాయి. అందుకే తప్పనిసరిగా భాగవత అధ్యయనం అనేది చేయవలసిందిగా మనకు సూచించడం అనేది జరుగుతున్నది. తర్వాత ప్రథమ స్కంధం నుంచి ప్రారంభం చేసుకుంటే ద్వితీయ స్కంధంలో సాధనా మార్గాలు, సద్యోముక్తి, క్రమముక్తి విశేషాలు చెప్పడం జరిగింది.
స్కంధంలో కపిల మహర్షి వృత్తాంతంలో దేవహూతికి అక్కడ సాంఖ్యయోగం అనేది చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మనకు అర్థం కావాలంటే కథల రూపంలో చెప్పారు. ఇండైరెక్ట్గా అక్కడ అంతర్గతంగా సాంఖ్య ప్రతిపాదన జరిగింది. పంచవింశతి తత్వాలు అక్కడ చూపించడం అనేది జరిగింది. ప్రతి కథలో కూడా తాత్విక చింతనాన్ని చేయడం అనేది జరిగింది. ఆ విధంగా ఏ రకంగా చూస్తున్నప్పటికీ కూడా ఆ తాత్విక చింతనాన్ని మనకు అంతర్గతంగా చూపించడం జరిగింది. దాన్ని అవగాహన చేసుకుంటే మనకు మోక్ష మార్గం అనేది లభిస్తుంది అని చెప్పి అది వ్యంగ్య రూపంలో చెప్పడం అనేది జరిగింది. తర్వాత అక్కడ పంచమ స్కంధంలో రఘుపురుని కథలో కానీ, తర్వాత అజామిళోపాఖ్యానంలో కానీ అజయ విలదే ఇది అజామిళ అని చెప్పి అక్కడ అజ్ఞానం ఆ కథ ద్వారా అజ్ఞానం అనేది దూరం చేయడం అనేది జరిగింది. తర్వాత సప్తమ స్కంధంలో ప్రధానోపాఖ్యానం, అష్టమ స్కంధంలో గజేంద్ర మోక్షం, అక్కడ జీవ మార్గం, జీవుడు ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయం అనేది కూడా అక్కడ చూడడం జరిగింది. నవమ స్కంధంలో బలిచక్రవర్తి ఉపాఖ్యానంలో కూడా వామనావతారంలో బలిచక్రవర్తిని రసాయనానికి పంపించినటువంటి విషయంలో కూడా సాధారణ వామనావతారంలో బలిచక్రవర్తిని రసాయనానికి పంపించి శ్రీ మహావిష్ణువు అక్కడ గతాధరుడై నిలబడినటువంటి సన్నివేశం అనేది అక్కడ జరుగుతుంది. ఇట్లా తర్వాత ఏకాదశ స్కంధంలో కదా శ్రీకృష్ణుడు తర్వాత ఉద్ధవునికి ప్రతిపాదించినటువంటి తాత్విక చింతన అనేది కూడా అనేక రకాలైనటువంటి ఉపాయాల రూపంలో, ఉపాఖ్యానాల రూపంలో అక్కడ చెప్పడం అనేది జరిగింది. ఈ రకంగా ఏ రకంగా చూస్తున్నప్పటికీ మనకు సన్మార్గాన్ని, మోక్ష మార్గాన్ని సూచించడానికి ఈ భాగవతం అనేది ఉత్కృష్టమైనటువంటి స్థానంగా నిలబడుతున్నది. ఈ విధంగా చెప్పడం అనేది జరిగింది. సాంఖ్య ప్రతిపాదన ఒకటి, తాత్విక చింతన ఒకటి, రకరకాలైనటువంటి విశేషాలు శ్రీమద్ భాగవతంలో చెప్పినారు. అందులో ఇప్పుడు విశేషం ఏంటంటే ప్రాచీన వ్యాఖ్యానాలలో శ్రీధరాచార్యుల వారు చెప్పినటువంటి వ్యాఖ్యానంలో విశేషమైనటువంటి అంశాలన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి. దాంట్లో అవలోకన చేసుకుంటే తాత్విక చింతన అనేది కూడా కనిపిస్తుంది. అంతా కూడా ముక్తి మార్గానికి సోపాన రూపంలో ఉన్నటువంటి ఇక్కడ ఏంటంటే నవవిధ భక్తులు శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనేది కూడా చెప్పడం. అన్నిటికంటే కూడా మొదటిది ఏంటంటే శ్రవణమే ప్రధానమైనటువంటిది. శ్రవణ భక్తి ద్వారానే మోక్షం అనేది సులభంగా సంపాదించుకోవచ్చు అనేది. అందులో ఈ కలియుగం ఏంటంటే తను నామస్మరణాన్ని ముక్తి అని చెప్పి నామస్మరణతోనే ప్రధానంగా చెప్పడం అనేది జరిగింది భాగవతంలో. దాని వలన సన్మార్గం అనేది లభిస్తుందని చెప్పి ఈ విధంగా చెప్పడం అనేది జరిగింది. ప్రతి స్కంధంలో ఎక్కడ చూపించినప్పటికీ అనేక రకాలైనటువంటి విషయాలన్నీ కూడా శ్రీమద్ భాగవతం ద్వారా ప్రతిపాదన చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నిర్వాహకులకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ విరమిస్తున్నాను.